Masterminds proudly offers MEC Pro, CEC Pro, a special MEC and CEC batch for students to get admission into leading business schools or law colleges. అందరికీ నమస్కారం. నా పేరు వర్షిని. నేను మాస్టర్ మైండ్స్లో సిఏ ఇంటర్ చదువుతున్నాను. నేను నా సిఏ జర్నీని ఇంటర్లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల నాకు 6 months వేస్ట్ అయింది ఫౌండేషన్ కోర్స్లో. ఆ కాలేజ్లో ప్రాపర్గా టైం టేబుల్ లేదు, రెగ్యులర్ షెడ్యూల్ లేదు, సిలబస్ కంప్లీషన్ లేదు. అసలు సిఏ కావాల్సిందే డిసిప్లిన్, కానీ అక్కడ మాకున్న ఎన్వైర్న్మెంట్ కానీ ఆ కవరేజ్ కానీ సిఏకి సెట్ అయ్యలేదు. తర్వాత అలా నా ఇంటర్మీడియట్ అయిపోయాక 6 months ఫౌండేషన్ రెగ్యులర్ కోర్స్ అని మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యాను. ఆ 6 months నాకున్న టైట్లీ షెడ్యూల్, ప్యాక్డ్ షెడ్యూల్, చాలా పేషెన్స్తో చదివితే ఈజీగా ఫౌండేషన్ క్రాక్ చేయగలిగాను. సో సిఏ కోర్స్లో ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్. మీరు మీ సిఏ జర్నీ ఇప్పుడు సిఏలో ఫస్ట్ మీరు వచ్చే ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఒక్క అటెంప్ట్ ఫెయిల్ అయినా సరే మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండా సిఏలో జర్నీ చేయాలి. ఒక్క అటెంప్ట్ ఫెయిల్ అవ్వగానే మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. మీరు సిఏ కంప్లీట్గా పూర్తి చేశాక ఓన్లీ సిఏలోకి వెళ్ళాలనే లేదు. ఇప్పుడు మనం సిఏ ఇంటర్లో నియర్లీ 8 subjects ఉంటాయి, 8 papers ఉంటాయి. ప్రతి పేపర్లో మీరు ఎటువంటి స్పెషలైజేషన్ చేసినా సరే మీకు అందులో ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. ప్రతిదానికి ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ట్యాక్స్ అవ్వచ్చు, ఆడిట్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు. మీరు ప్రతి ఫీల్డ్లో ఒకవేళ పర్ఫెక్ట్గా స్పెషలైజేషన్ అయితే మీకు ఒక ఫీల్డ్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే మీరు ఒక ఫర్మ్ సెటప్ చేసుకున్నా మీరు ఫస్ట్ మిగతా జాబ్స్తో పోలిస్తే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలి అనే ఒక ప్రాబ్లం ఉండొచ్చు, కానీ సిఏలో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు ఉన్న ప్లేస్లో, మీ ఓన్ ప్లేస్లో మీరు సిఏ పర్ఫెక్ట్గా క్వాలిఫై అయితే మీరు ఒక ఫర్మ్ సెటప్ చేసుకోవచ్చు. మీరు బాగా ఎర్న్ చేయొచ్చు. ఫైనాన్షియల్గా మీరు ఎంతైతే స్టేబుల్గా ఉండాలనుకున్నారో మీరు సిఏ ఫర్మ్ పెడితే అంతే ఈజీగా మీరు అచీవ్ చేయగలుగుతారు. సిఏ కోర్స్ కూడా చాలా ఎఫోర్డబుల్. మిగతా ఎంపీసీ, బైపీసీ వీటితో పోలిస్తే మీకు సిఏ చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చేసినా, సాఫ్ట్వేర్ జాబ్స్ చేసినా రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందులోకి వెళ్ళడం వల్ల రిస్క్, ఇప్పుడు జనరల్గా మీరు చూస్తుంది లే ఆఫ్స్. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను చేస్తున్న పని వల్ల గ్యారంటీ లేదు ఫ్యూచర్లో ఉంటారా లేదా అని. సో సిఏలో రిస్క్ అనేది చాలా తక్కువ. మీరు ఒక్క అటెంప్ట్ కాక 2 attemptలో అయినా పాస్ అయితే మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. మీ ఎకనామిక్ స్టెబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఫర్మ్ అనే పెట్టాలని లేదు. ఇప్పుడు Big 4 కంపెనీస్ ఉన్నాయి, కేఎంపీ ఉంది, పీడబ్ల్యూసీ ఉంది. అలాగే మీరు చుట్టుపక్కల చూస్తున్న ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్లో విప్రో, మహేంద్ర, చాలా కంపెనీస్లో మీకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సిఏలో స్టార్టింగ్ ఫ్రెషర్కి ఒక ప్యాకేజ్ ఉన్నది 15 lakh per annum ప్యాకేజ్ అలా ఉంది. సో మీరు మంచి గ్రిట్ అండ్ డిటర్మినేషన్తో ఒక్కసారి సిఏ కోర్స్ని స్టార్ట్ చేస్తే వితౌట్ మీరు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే మీరు వాటిని తట్టుకొని కొంచెం స్టేబుల్గా పేషెన్స్తో మీరు స్టార్ట్ చేస్తే ఈ కోర్స్ ఎంతైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుద్దో మీ ఫ్యూచర్ కూడా అంతే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మీరు ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలన్న గ్యారంటీ అయితే నాకుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వరి సాహు. నేను ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చేశాను. టు బీ ఫ్రాంక్, నాకు సిఏ అన్న కోర్స్ ఉంది అని కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు తెలీదు. అంటిల్ మై ఫాదర్ హ్యాస్ అడ్వైజ్డ్ మీ. ఎప్పుడైతే సిఏ గురించి తెలుసుకున్నానో ఐ ఫెల్ మోర్ యాంగ్షియస్, అంటే చేయాలి, ఐ నీడ్ టు గెట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్ అని. అండ్ దీంట్లో చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. చాలామంది అంటారు సిఏ ఇస్ అ టఫ్ కోర్స్ అండ్ యూ కెనాట్ డూ ఇట్. ఈవెన్ నాకు కూడా చాలామంది చెప్పారు యూ కెనాట్ డూ ఇట్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్ అండ్ యూ కెన్ డూ ద కోర్స్. ఏంటంటే ఫస్ట్ తక్కువ టైంలో మీరు సెటిల్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మీరు డెడికేషన్తో వర్క్ చేస్తారో తక్కువ టైంలో మీరు సెటిల్ అయ్యి యూ కెన్ బీ ఫైనాన్షియల్ పొజిషన్స్లో కూడా మీరు హైలో ఉంటారు. అండ్ మీ విల్ గెట్ ఏ రెస్పెక్ట్ వెన్ యూ బికమ్ ఏ సిఏ. అందరిలా కాదు కదా సిఏ అనేది అ టఫ్ కోర్స్, ఎస్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద డెడికేషన్ యూ కెన్ గెట్ సక్సీడ్. అండ్ సిఏ అవ్వకపోతే ఏంటి అంటే యూ క్యాన్ పర్స్యూ డిగ్రీ ఆల్సో. నేను ఇప్పుడు సిఏ ఫౌండేషన్ మాస్టర్ మైండ్స్లో చేస్తున్నాను అండ్ వీళ్ళు మనకి సిఏతో పాటు కరెస్పాండింగ్ బీకామ్ కూడా చేయిస్తారు. ఇఫ్ యూ డజంట్ సక్సీడ్ ఇన్ దట్ యూ కెన్ గో టు దిస్. అలా కమింగ్ టు ద కోచింగ్ సెంటర్స్, ఈవెన్ మా సిస్టర్ కూడా మాస్టర్ మైండ్స్లోనే చదివింది అండ్ షీ ఈజ్ నౌ ఏ క్వాలిఫైడ్ సిఏ. కమింగ్ టు ది టీచింగ్ ఆల్సో ఇట్ ఈస్ సో గుడ్. అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. ఒకసారి అర్థం కాకపోతే ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తారు.
వాళ్ళు ఏం హెసిటేట్ ఫీల్ అవ్వరు, ఇన్నిసార్లు అడుగుతున్నారు అని తిట్టరు, ఏం చేయరు. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు అర్థమయ్యేలా చెప్తారు. ఆఫ్ కోర్స్ ఒకసారి చెప్పినప్పుడు అర్థమైపోతుంది. దీంట్లో అన్ని సెక్టార్స్లో ఏంటంటే ర్యాంక్స్, మార్క్స్ అలా ఉంటాయి. కానీ ఇక్కడ మీకు 200 పాస్ మార్క్ వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తారు, 400 వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తారు. యూ విల్ గెట్ ద సేమ్ థింగ్ వెన్ యూ బికమ్ ఏ సిఏ. అండ్ ఇంజనీరింగ్స్ ఎందుకు నేను ఎంపీసీ తీసుకొని సిఏకి వచ్చాను అంటే ఇంజనీరింగ్ సెక్టార్స్లో మనకి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అండ్ వీ కెన్ సీ మెనీ మెంబర్స్ చాలామంది ఖాళీగా ఉంటున్నారు. కానీ సిఏలో అలా కాదు. ఎవరైతే సిఏ కంప్లీట్ చేసి క్వాలిఫైడ్ సిఏస్ అవుతారో ఎవ్రీ వన్ ఈజ్ సెటిల్డ్, ఎవ్వరూ ఖాళీగా ఉండరు. అండ్ దిస్ ఈస్ ద థింగ్ ఐ చూస్డ్ సిఏ. ఈ కోర్స్ ఏంటంటే చాలా ఎఫోర్డబుల్ కూడా. ఇప్పుడు ఇంత పే చేస్తున్నాము అని అనుకునే బదులు మనం సెటిల్ అయ్యాక మనకి ఎంత వస్తుంది అని అనుకోవాలి, ఇంత పే చేస్తున్నాం అని కాదు. అండ్ దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. యూ నీడ్ టు బీ పేషెంట్. ఒకసారి పోయిందని బాధపడకుండా, డిప్రెషన్లోకి వెళ్ళకుండా, ఇఫ్ యూ క్యాన్ విస్టాండ్ ఆన్ దట్ యూ క్యాన్ సక్సీడ్. అండ్ డెడికేషన్ ఉండాలి. సో దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్ సే. మీకు అలా అవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి, ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎవరు చెప్పినా నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను అని అనిపిస్తే యూ క్యాన్ డెఫినెట్లీ టేక్ సిఏ అండ్ బికమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. హలో ఎవ్రీవన్, నా పేరు మోక్షిత. నేను ప్రస్తుతానికి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. 10th అయిపోయాక నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఇయర్ తిరుపతి బ్రాంచ్. అక్కడ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాక ఆల్మోస్ట్ ఒక సిఏ ఫౌండేషన్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్లోన ఆ సిలబస్ కొంతవరకు కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ చేశాక సెకండ్ ఇయర్ బోర్డ్స్ రాసాక ఆల్మోస్ట్ ఒక 75% సిలబస్ అక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో మిగతా 15% సిలబస్ ఏదైతే ఉంటుందో అది సెకండ్ ఇయర్ బోర్డ్స్ అయ్యాక కంప్లీట్ చేస్తారు. అయిపోయాక ఆ మిగతా డేస్ ఏవైతే మిగిలాయో ఒక 1.5 month అలా మిగులుతుంది. దాని గురించి మాకు ఫుల్ షెడ్యూల్ ఇచ్చేస్తారు. ఏ టైంలో ఏ ఎగ్జామ్స్ ఉంటాయో ఫుల్ ప్రిపేర్ అయ్యేటట్టుగా రీజనబుల్ టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఎగ్జామ్స్ రాశాక మాకు ఒక ఐడియా వస్తుంది టైం మేనేజ్మెంట్ గురించి అయినా, లేకపోతే క్వశ్చన్స్ వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేస్తారో అది. మాస్టర్ మైండ్స్కి వేరే ఇన్స్టిట్యూట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? టైం. మాస్టర్ మైండ్స్లో ఫస్ట్ ఇయర్లోనే సిఏ ఫౌండేషన్ సిలబస్ స్టార్ట్ చేస్తారు. అదే వేరే ఏ ఇన్స్టిట్యూట్ చూసినా వాళ్ళు సెకండ్ ఇయర్ అయ్యాక స్టార్ట్ చేస్తారు. దానివల్ల అది చాలా టైం తీసుకుంటుంది. ఇది సెకండ్ ఇయర్ అయిపోగానే ఈ ఎగ్జామ్స్కి డైరెక్ట్గా రాసి ప్రిపేర్ అవ్వడం వల్ల చాలా టైం మిగులుతుంది. ఈ ఎగ్జామ్ సిఏ ఫౌండేషన్ అటెంప్ట్లో, అది ఇప్పుడు జూన్ అటెంప్ట్ ఉంటుంది, నవంబర్ అటెంప్ట్ ఉంటుంది. ఆ అటెంప్ట్లోనే మాకు 4 papers ఉంటాయి. అకౌంటింగ్ ఫస్ట్ పేపర్, సెకండ్ లా ఇంకా బీసీఆర్ ఉంటుంది, థర్డ్ స్టాట్, రీజనింగ్, మ్యాథ్స్, 4th పేపర్ ఏమో ఎకనామిక్స్, బీసీకే. ఈ ఎగ్జామ్స్కి కష్టపడకుండా వచ్చేస్తుందని లేదు. టఫే, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. కష్టపడి ఈ ఎగ్జామ్స్ ఇంకా చాలా టఫ్ అనుకున్న వాళ్ళు సిఎంఏ వైపు కూడా ఫోకస్ చేయొచ్చు. సిఏకి ఎన్నైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో సిఎంఏకి కానీ లేకపోతే సిఎస్కి కూడా అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేసి నెక్స్ట్ మనం సిఏ ఇంటర్ గ్రూప్కి వస్తాము. ఆ సిఏ ఇంటర్లో కూడా 2 groups ఉంటాయి, ఈచ్ గ్రూప్ 4 papers. దాని తర్వాత సిఏ ఆర్టికల్షిప్, దాని తర్వాత సిఏ ఫైనల్. సో ఏదైతే కోర్స్ ఉందో మొత్తం ప్యాకేజ్ అంతా మనకి మాస్టర్ మైండ్స్లో ఉంటుంది. ఇది ఓన్లీ సిఏ ఎక్స్క్లూజివ్ కాబట్టి ఆ సిలబస్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా డీప్గా నేర్పిస్తారు. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే నేను మీకు మాస్టర్ మైండ్స్ జాయిన్ అవ్వడానికి సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నా పేరు హర్షిత. నేను ప్రెజెంట్ నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సిఏ ఫౌండేషన్ జూన్ 24th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అటెంప్ట్ నేను ఇస్తాను. నేను 10th తర్వాత మాస్టర్ మైండ్స్ జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ 10th తర్వాత నేను ఎంపీసీ తీసుకుందామని ఫస్ట్ అనుకున్నాను. కానీ ఎక్కడ చూసినా ఎంపీసీ బైపీసీ ఆ రెండే తీసుకుంటున్నాను. దానికన్నా ఇంకా బియాండ్ ఇంకెవ్వరు వెళ్ళట్లేదు. తర్వాత మా డాడీ అలా అన్నీ చూసి మా డాడీ ఫస్ట్ నాకు సజెస్ట్ చేశారు, లైక్ ఎంఈసీ తీసుకొని సీఏ చేయొచ్చు అని చెప్పి. తర్వాత నేను కూడా అలా అందరినీ, లైక్ మా ఫ్యామిలీలో ఆల్రెడీ కొంతమంది సీఏ చేసి ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నేను సజెషన్స్ తీసుకొని అన్నీ చేసినాక నేను సీఏ చేద్దామని డిసైడ్ అయ్యాను. దాని తర్వాత లైక్ ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి. యాక్చువల్లీ ఇంకా చాలా వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్ళి చూశాను. కానీ అక్కడతో కంపేర్ చేసుకుంటే మాస్టర్ మైండ్లో ఉన్న ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ వీకెండ్ టెస్ట్, ఎవ్రీ వీక్ మాకు టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇంకా వితిన్ 2-3 daysలో మాకు దాని రిజల్ట్స్ ఇచ్చేస్తారు. అండ్ వాల్యుయేషన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఈజీగా మార్క్స్ వేసారు. ఎక్కడైనా రాంగ్ ఉంటే అక్కడ లైక్ దే ఇండికేట్ దట్ రాంగ్స్ అండ్ దే డూ ద కరెక్షన్. సో దీనివల్ల ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచే మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో తెలుస్తుంది. అండ్ నేనేంటంటే
ఇంటర్ సెకండ్ ఇయర్ ప్లస్ లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంఎస్సీ తీసుకున్నాం కదా, దాని ప్లస్ సిఏ ఫౌండేషన్ అనమాట. నార్మల్గా ఒకవేళ ఇంటర్ అయినాక ఫౌండేషన్ తీసుకోవాలి అనుకుంటే మనకి 6 months అక్కడ ఓన్లీ సిఏ ఫౌండేషన్ కోసం మనకి ఓన్లీ సిఏ ఫౌండేషన్ 6 months చేయాల్సి వస్తుంది. అదే ఒకవేళ ఇంటర్తో పాటు ఫౌండేషన్ తీసుకుంటే మనం ఆ 6 months మనకి ఫౌండేషన్ కోసం వేస్ట్ అవ్వదు. అండ్ ఒకవేళ ఇంటర్ తర్వాత తీసుకుంటే మనకి ఫౌండేషన్ కోసం 6 months ఉంటుంది. అదే ఒకవేళ మనం 10th తర్వాత తీసుకుంటే మనకి 2 years ఉంటుంది. సో ఇన్ దిస్ 2 years వీ కెన్ ప్రాక్టీస్ మోర్, వీ కెన్ రివైజ్ ద సిలబస్ అగైన్ అండ్ అగైన్. సో మనకి ఈజీగా క్రాక్ అవుతుంది. అండ్ సిఏ ఫౌండేషన్తో పాటు సిఎంఏ ఫౌండేషన్ కూడా నేను రాస్తున్నాను. అండ్ సిఏ ఫౌండేషన్ క్రాక్ అయిపోయినాక సిఏ ఇంటర్, ఆఫ్టర్ దట్ ఆర్టికల్షిప్ అండ్ దెన్ సిఏ ఫైనల్. ఓన్లీ సిఏ అనే కాదు, సిఏతో పాటు సిఎంఏ చేయొచ్చు, సిఎస్ చేయొచ్చు. సిఏ అయిపోయినాక ఏసీసీఏ వీ కెన్ డూ మెనీ మోర్. ఇప్పుడు నార్మల్గా ఏసీసీఏ చేయాలంటే 13 papers ఉంటాయి. అదే ఒకవేళ సిఏ చేశారనుకోండి వీ గెట్ 9 papers ఎగ్జామ్షన్. సో వీ నీడ్ టు రైట్ ఓన్లీ 4 papers. సో అదొక అడ్వాంటేజ్. అండ్ సిఏ చేస్తే ఓన్లీ విత్ ఇన్ ద కంట్రీ మనకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అదే ఏసీసీఏ చేసామనుకోండి త్రూ అవుట్ ద వరల్డ్ వీ కెన్ డూ ఎనీ జాబ్.